ఎవరైతే పార్ట్ టైమ్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో లేదా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. వర్క్ కూడా ఏంటో నేను చెప్తాను. మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని గాని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ బెంగుళూరు అండ్ కర్ణాటక ప్రొడక్ట్ అండ్ డిజైన్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అండ్ హైబ్రిడ్. సో ఇది మనం ఫుల్ టైమ్ చేసుకోవచ్చు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ కంట్రోల్ ఎలా అయినా చేసుకోవచ్చు ఈ జాబ్‌ని. సో సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఇది ఎలా సబ్మిట్ చేయాలనేది నేను చెప్తాను. ఇక్కడ మీరు డైరెక్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీకు లింక్డ్ఇన్ గాని ఉంటే డైరెక్ట్‌గా దాన్ని క్లిక్ చేయండి. సో మీ ఫుల్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతే డైరెక్ట్ సబ్మిట్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు రెజ్యూమ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్, మీ కరెంట్ లొకేషన్, మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అది. సో ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు ఏమైనా మెసేజ్ చేసినా, వాళ్ళు ఏదైనా మీకు సెండ్ చేసినా సరే మీ ఈమెయిల్కి వస్తుంది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే లింక్స్, లింక్డ్ఇన్ యూఆర్ఎల్ కానివ్వండి, గిట్‌హబ్ కానివ్వండి, నౌకరీ కానివ్వండి, పోర్ట్‌ఫోలియో యూఆర్ఎల్ ఉంటే ఇవ్వండి. సో లింక్డ్ఇన్ గాని సపోజ్ మీకు ఉందంటే మీ లింక్డ్ఇన్ ఓపెన్ చేసిన తర్వాత, ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యూఆర్ఎల్ అని ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి ఉంటే. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మీకే యూజ్ ఉంటుంది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనివ్వండి. అండ్ టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఎన్ని ఇయర్స్ 1 ఉంటే 1, 2 ఇయర్స్ ఉంటే 2 ఇయర్స్, లేదా అసలు లేదనుకుంటే 0 అనివ్వండి. లేదా ఎన్ఏ అంటే లేదని. తర్వాత రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్ట్ అదే చెప్తున్నాను కదా. ఇంతకుముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఎస్ అనివ్వండి. లేదనుకుంటే నో అనివ్వండి. నెక్స్ట్ ఏంటంటే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోడక్ట్. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి టైప్ ఆఫ్ వర్క్స్ మీరు ఏమైనా చేస్తున్నారనుకోండి ఎస్ అనివ్వండి. లేదనుకుంటే నో అనివ్వండి. తర్వాత ఆర్ యూ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగుళూరు, మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు, మీరు బెంగుళూరులో ఉంటే ఎస్ అనివ్వండి. లేదంటే నో అండి. ఎస్ఆర్ నోస్ మీకు చదివి మీకు ఎస్ అనిపిస్తే ఎస్ అనివ్వండి, నో అనిపిస్తే నో అనివ్వండి. తర్వాత వచ్చేటప్పటికి కరెంట్ కంపెన్సేషన్ అండ్ ఎక్స్పెక్టెడ్ కంపెన్సేషన్, మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని గురించి. సో నోటీస్ పీరియడ్ ఇన్ డేస్, అంటే మీరు ఎన్ని డేస్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు దీంట్లో, మంత్లీయా, 2 మంత్సా, 3 మంత్సా, ఒక డేట్, ఎన్ని డేస్ అనుకుంటున్నారో అక్కడ నోటీస్ చేయండి. సో ఈ వర్క్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీషోలో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేస్తే మన కింద ప్రోడక్ట్ డీటెయిల్స్ అని ఉంటాయి కదా. అక్కడ మనం ఒక ప్రోడక్ట్ యొక్క కలర్ ఏంటి, అసలు ఏ సైజు ఎంత, ఇవన్నీ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనం టైప్ చేయాలి. సో మనం చేసే ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏంటంటే ఇదే. మనం ఆ ప్రోడక్ట్ ఇమేజ్ అండ్ దాని కాస్ట్ అనేది మనకి మెయిల్ చేస్తారు. సో మనం దాని యొక్క ఫుల్ డీటెయిల్స్, దాని కలర్ ఎంత ఉంది, దాని సైజ్ ఎంత ఉంది, దాని విత్ ఎంత ఉంది, అసలు ఏ ఫ్యాబ్రిక్, అవన్నీ మనం టైప్ చేయాలి. సో ఫైనల్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి.